హలో గైస్, అందరికీ ప్రజెంట్ వచ్చేసరికి టాటా సఫారీ యొక్క డీటెయిల్డ్ డ్రైవ్ రివ్యూ అయితే పెడుతున్నాను ఈ వీడియోలో. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అండ్ అన్నీ ప్రతిదీ ఆల్రెడీ మీకు వాకర్ అండ్ రివ్యూ వీడియో ఆల్రెడీ మన అకౌంట్లో ఉంటుంది. చూడలేని వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఈరోజు వచ్చేసరికి టాటా సఫారీ డీటెయిల్ డ్రైవ్ రివ్యూ అయితే ఉంటుంది. కంప్లీట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అది ఎలాగుందో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మోడ్లో ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. స్పోర్ట్స్ మోడ్కి ఇదే కదా. ఓకే, ఇనీషియల్ పికప్ అయితే చాలా బాగుంది. డీజిల్ ఇంజన్ కదా ఇది, డీజిల్ టాప్ ఎండ్. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కంప్లీట్ హ్యూజ్ ఎస్యూవీ టైప్ అన్నా బ్రేకింగ్ బాగుంది. ఇది స్పోర్ట్స్లోనే ఉంది కదా ప్రజెంట్. ఈ లైటింగ్ నార్మల్ స్పోర్ట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఒకసారి మనం పికప్ ఇనిషియల్ పంచ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. పికప్ అయితే చాలా బాగుంది. ఎంత పెద్ద ఎస్యూవీ అయినా పికప్ మాత్రం ఎక్సలెంట్. హ్యాండ్లింగ్ కూడా అస్సలు మిస్ అవ్వట్లేదు. స్టీరింగ్ కూడా సిటీ యూజ్కి చాలా లైట్ వెయిట్ ఉంది. హై స్పీడ్కి వెళ్ళినప్పుడు టైట్ అవుతుంది స్టీరింగ్, మీరు చూడొచ్చు. ఎంత స్పీడ్లో ఉన్నా హ్యాండిల్ మాత్రం మిస్ అవ్వట్లేదు. అండ్ ఇది వచ్చేసరికి మైలేజ్ ఎంత వచ్చు? డీజిల్ యావరేజ్ మనకి సిటీస్లో అయితే ఒక 14 ఇస్తుంది. ఓకే, 13-14. హైవేస్ అయితే మనకి ఒక 16-17 వస్తుంది. ఇది వచ్చేసరికి డీజిల్ కాబట్టి పికప్ చాలా బాగుంది. పెట్రోల్ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో డ్రైవ్ చేసి చూపిస్తాను. పెట్రోల్ టర్బో ఉంది కదా ప్రెజెంట్, రీసెంట్. ఓకే, అండ్ మీకు బానెట్ కూడా కంప్లీట్గా కనిపిస్తుంది ఫ్రంట్ మొత్తం. ఒక హ్యూజ్ ఎస్యూవీ డ్రైవ్ చేసే ఫీల్ అయితే ఉంటుంది. సిటీస్లో కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైట్ ఇండికేటర్ ఇవ్వగానే మీకు అక్కడ రైట్ సైడ్ ఏంటున్నదో చూపిస్తుంది. ఈజీ టు డ్రైవ్. ట్రాఫిక్స్లో కూడా మనకి స్టీరింగ్ చాలా లైట్ వెయిట్ కాబట్టి అంత ఇష్యూ ఉండదు. అండ్ ఏసీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. హెడ్ లైట్స్ కూడా బాగున్నది, త్రో బాగుంది, స్ట్రాంగ్గా ఉంది.
మీకు దీని యొక్క ప్రైజెస్ అవి పాస్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, వాకర్ అండ్ రివ్యూ కూడా. ఇది వచ్చేసరికి కంప్లీట్ ఓన్లీ డ్రైవింగ్ రివ్యూ. ఒకసారి ఇలా పట్టు. డ్రైవింగ్ కూడా ఇంత పెద్ద ఎస్యూవీ అయినా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా చాలా బాగుంది. డీజిల్ అయితే బాగుంది, పెట్రోల్ నార్మల్ అంతలా ఉండదు. టర్బో పెట్రోల్కి వెళ్ళాలి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే. డీజిల్ అయితే చాలా బాగుంది. మైలేజ్ కూడా మనకి ఇంత రఫ్గా డ్రైవ్ చేస్తే 10 ఇస్తుంది మైలేజ్. కంప్లీట్గా ప్రెస్ చేస్తున్నాను యాక్సలరేషన్. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దీనికి అడాస్ అది ఉంటుంది కదా, లెవెల్ 2 ADAS. ఓకే. సేఫ్టీ పరంగా మనం చూడక్కర్లేదు, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సీట్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. లాంగ్ జర్నీకి చాలా బాగుంటాయి. సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. హైట్గా ఉన్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మీరు లాంగ్ జర్నీస్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు. వెహికల్ కూడా సర్వీసెస్ అయితే చాలా చేంజ్ అయ్యాయి. ప్రజెంట్ అయితే వైజాగ్లో దొండపత్తి షోరూమ్ వాళ్ళు అయితే ఈ కార్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర సర్వీస్ చాలా బాగుంటుంది. కార్ అయితే మాత్రం చాలా బాగుంది. టాటా సఫారీ 2026 వేరియంట్. మీకు ఫీచర్స్, నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ, మైలేజ్, పికప్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు యాంబియంట్ లైటింగ్ కూడా చెక్ చేయొచ్చు. కంప్లీట్ లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ సెగ్మెంట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పొచ్చు ఇంటీరియర్ డిజైన్. మీకు సౌండ్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. వినిపించడం కావదు, సౌండ్ సిస్టమ్ మీకు కావాలంటే షార్ట్స్లో పెడతాను. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. మీకు ప్రతిదానికి ఫీడ్బ్యాక్ సౌండ్ ఉంటుంది. ఇండికేటర్కి, నెక్స్ట్ డ్రైవ్ మోడ్స్ చేంజ్, City drive mode activated. ప్రతిదానికి ఉంటుంది. ఇది వచ్చేసరికి మోడ్స్ చేంజ్ చేసుకోవాలి. మనకి నార్మల్ రోడ్స్లో వెళ్ళినప్పుడు నార్మల్, Wet నెక్స్ట్ mode is activated. రైనీ టైంలోని వెట్ మోడ్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. కొంచెం మడ్ అలాగ Rough road mode is activated. ప్రెజెంట్ అయితే నార్మల్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాం. Wet mode is activated. City drive mode activated. మీకు 360 డిగ్రీ కెమెరా ఉంది కాబట్టి చాలా క్లారిటీగా ఉంది. నైట్ టైం అయినా కూడా మీరు క్లారిటీ చెక్ చేయొచ్చు, చాలా బాగుంది. రైట్ ఇండికేటర్ ఇవ్వగానే రైట్ సైడ్ మీకు క్లియర్ విజిబిలిటీ, బ్లైండ్ వ్యూ కెమెరా. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్స్ కూడా సైడ్ ఎవరైనా వస్తే మీకు లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. హ్యారియర్ ఇంకా సఫారీ సేమ్ ఇంజనా? ఓకే. పర్ఫార్మెన్స్ హ్యారియర్ కూడా సేమ్ ఇంతే ఉండొచ్చు కదా? ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేయొచ్చేమో. బాడీ వెయిట్ కొంచెం తక్కువ కదా దాన్ని. సో ఇదే గైస్ టాటా సఫారీ టాప్ ఎండ్ 2026 డీజిల్ వర్షన్ యొక్క డీటెయిల్ డ్రైవ్ రివ్యూ. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు
ఈ వీడియోలో క్లియర్గా అర్థమైపోద్ది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. నేను కొంచెం రఫ్గా డ్రైవ్ చేశాను. సో నెక్స్ట్ వీడియో టాటా సియరా డ్రైవ్ రివ్యూ అయితే పెడుతున్నాను, అస్సలు మిస్ అవ్వద్దు, చెక్ చేయండి.